వాడు వాళ్ళ 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 పెద్దనాయనకు చేసుకున్నాడు. ఇవాళ తెలంగాణలో మొత్తం దోసుకొని తిన్నాడు. ఆ రోజేమో ఈమె చెప్పలే 750 కోట్ల వెంచర్ వేసినప్పుడు ఈమె మంచిగా మూసి మూసుకొని ప్లాస్టర్ వేసుకొని తోలుబొమ్మలాగా చూసింది. ఇలా వాటాల తేడా వచ్చేసరికి ఇవాళ వాడు అది చేసిండు అన్నాడు. మరి అదే రోజు తప్పు చేసినప్పుడు బయటకు వచ్చి ఇచ్చి ఈ అవినీతి దాంట్లో నేనుండా, మా నాయన అవినీతి చేస్తుండు, మా హరీష్ బాబు అవినీతి చేసిండు, సంతోష్ రావు చేస్తుండు, నేను తెలంగాణ ప్రజల వైపు ఉంటా అని చెప్పేసి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి తెలంగాణ ప్రజలలో వచ్చి తెలంగాణ ప్రజలతో ఉండుంటే ఎంత ఇల్లు ఉండేది. అప్పుడే వస్తే బాగుండు. అరే నిజంగా కవిత ఎంత స్వచ్ఛమైనది, ఎంత నికాస్ అయినది, అబ్బా అంతేగా. అరే ఆడబిడ్డ అంటే ఇట్లా ఉండాలరా, బతుకమ్మ అంటే ఈవరా అనేది కూడా జనాలు అనుకుంటుంది. అనే దీనికి 12 ఏళ్ల కింద దీనికి సొంత ఇల్లు లేదు, 12,000 కిరాయి కట్టుకున్నది. ఇది ఇవాళ 150 కోట్లతో ఇల్లు కట్టుకొని ఇవాళ ఇంత అది చేసి నేను 25 లక్షల వాచి పెట్టుకొని డైమండ్ కమ్మన్లు పెట్టుకొని ఖలీఫా గుర్జు ఉందిగా, దుబాయ్ లో ఎన్నో ఉందిగా, ఆడ ఇల్లు కొనుక్కొని అమెరికాలో ఆస్తులు సంపాదించుకొని ఇవాళ ఒక బ్యూటీ పార్లర్ నడుపుకునేవి దానివి నువ్వు 2008, 2006, 2009లా అంతేనా? మరి బ్యూటీ పార్లర్ టపర్వేర్ డబ్బలు. నేను దీనికి మాట కట్టుబడి ఉంటా. నీకు ఏడ చూపిస్తా పని నిజమా కాదా? లాక్మీ